హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మన వీడియోలోనే టాపిక్ వచ్చేసి ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు సంబంధించిన మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక కొత్త ఉద్యోగంలో చేరిన తర్వాత మీ బ్యాంకు ఖాతా మారినట్లయితే ఆ కొత్త వివరాలను తక్షణమే ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ ఈపీఎఫ్ఓ రికార్డుల్లో అప్డేట్ చేయటం చాలా అవసరం. దీనిని చేయటంలో విఫలమైతే పీఎఫ్ నుండి డబ్బు విత్డ్రా చేసుకోవటం, బదిలీ చేయటం లేదా వడ్డీ మొత్తాన్ని స్వీకరించటంలో తీవ్ర సమస్యలు తలెత్తవచ్చు. ఈ అప్డేట్ ప్రక్రియ పూర్తిగా ఆన్లైన్లో అంటే యూనిఫైడ్ మెంబర్ పోర్టల్ ద్వారా సులభంగా చేయవచ్చు. పోర్టల్లోకి లాగిన్ అయిన తర్వాత మేనేజ్ మెనూ నుండి కేవైసీ ఎంపికను ఎంచుకోవాలి. అక్కడ బ్యాంకు ఆప్షన్లో క్లిక్ చేసి మీ కొత్త ఖాతా నెంబరు, ఐఎఫ్సి కోడ్ మరియు బ్యాంకు రికార్డులలో ఉన్న పేరును సరిగ్గా నమోదు చేసి సేవ్ చేయాలి. ఆ తర్వాత మీ యజమాని ఎంప్లాయర్ డిజిటల్ ఆమోదం కోసం వేచి ఉండాలి. ఆ తర్వాతే మీ కొత్త ఖాతా పీఎఫ్తో విజయవంతంగా లింక్ అవుతుంది.